భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలను కొనుగోలు కేంద్రాలు చెరువులు తలపించడంతో ఆందోళన చెందుతున్న రైతులు. మద్యం మత్తులో వీరంగా సృష్టించిన పాత గుంటూరు కానిస్టేబుల్. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. పాల్గొన్న కోమటిరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతదేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస వర్మ అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చెందిన వరంగల్ స్టేషన్లను భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించగా, వరంగల్ స్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యూనియన్ మినిస్టర్ భూపతి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, నాగరాజు, యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ బాసవరాజు, సారయ్య, మేయర్ గుండు సుధారాణి, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు, కలెక్టర్, కమిషనర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వేదిక మీదకి రావాల్సింది. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రిగా సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. అందులో భాగంగా ఈ దేశంలో రైల్వేలు పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన, పెద్ద ఎత్తున డబ్లింగ్ లైన్లు చేపట్టారు, పెద్ద ఎత్తున వందే భారత్ రైలుని వినియోగంలోకి తీసుకొచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ ను కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గ్రహించాలి. అంటే ఇదే సమయంలో ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్లో అత్యాధునికమైన సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టడం. అందులో భాగంగా దాదాపు ఈ దేశంలో 1300 రైల్వే స్టేషన్లు 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే అన్ని రాష్ట్రాల్లో కాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 స్టేషన్లు వర్చువల్ గా ఓపెనింగ్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈనాడు వరంగల్ హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో, తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం
ఆ దిశలో ఆలోచించి తప్పకుండా ఈ కాజీపేటని ఒక డివిజన్ గా ప్రకటించాలని, వీటితో పాటు హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో మెట్రో రైలు గతంలో మొదటి ఫేజ్ లో కొంత భాగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 76 కిలోమీటర్లు సెకండ్ ఫేజ్ లో హైదరాబాద్ అభివృద్ధి చెందే మహానగరాల్లో ఒకటి కాబట్టి 76 కిలోమీటర్ల సెకండ్ ఫేజ్ లో ఈనాడు పెట్టడం జరిగింది. సుమారు 24,500 కోట్లతో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఈ ప్రపోజల్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదే రకంగా త్రిపులార్ ఏదైతే ఈనాడు మహానగరానికి త్రిపులార్ ఒకటి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి ప్యారలర్ గా రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని, వాటితో పాటు వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ కొత్త లైన్, కల్వకుర్తి మాచర్ల నూతన రైల్వేని, డోర్నకల్లు గద్వాలు ఈ 3 కొత్త లైన్లతో పాటు మహానగరమైన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు, త్రిపులార్ కి భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 36వ వర్ధంతిని పురస్కరించుకొని ఎంజిఎం సెంటర్లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ నవీన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఎంజిఎం ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుల్ల పద్మావతి, టీఎస్సీ సేల్ స్టేట్ కన్వీనర్ శుభాపాక సదానందం మాట్లాడారు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఉన్న సురేఖ గారి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించుకొని మరి పక్కనే ఉన్న ఎంజిఎం పేదల ఆసుపత్రి ఆ నిరుపేదలకు పళ్ళు పంచడానికి ఇక్కడ రావడం జరిగింది. రాజీవ్ గాంధీ బ్రతికుంటే ఈ దేశం ఇంకా వేరే రకంగా ఉండేది. కానీ ఆయన బ్రతికిన నాళ్ళు ఆయన టెక్నాలజీ విషయంలో మరి ప్రతి పేద బడుగు వర్గాల గురించి ఆయన ఆలోచించడం జరిగింది. ఇప్పుడు పల్లెలు ఈ ఫోన్లు, ఈ కరెంటు, మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆయన ముందు చూపుతోటే రావడం జరిగింది. సో ఆయన చనిపోయిన దినోత్సవాన్ని సద్భావన దినోత్సవంగా కొన్ని వారాలు చేసేవాళ్ళము. టెర్రరిజానికి అగెనెస్ట్ గా ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చేసిన త్యాగానికి ఈ రాష్ట్రంలో ప్రజలు మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఏ అయితే ఆశయాలతోటి, ఏ అయితే నమ్మకాలతోటి మాకు అధికారాన్ని ఇచ్చారో అవన్నిటినీ ప్రాణాలు ఒడ్డైన పర్లే మా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఇంటికి వాళ్ళ బ్రతుకులు బాగుపడడానికి మేము ఇచ్చిన మాటలన్నీ మేము నెరవేర్చుకుంటామని ఈ ద్వారా తెలియజేసుకుంటూ 1991-92లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పుల్లా భాస్కర్ గారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండే నేనుండి, అప్పుడు మేడం సురేఖ గారు ఉండే, గుండమురల్ సాపు ఉండే. ఇక్కడ విగ్రహం పెట్టాలనే సందర్భంలో ఆ గుడ్ల దవాఖాన కాడ పెట్టాలి, ఈ మెయిన్ రోడ్ లో పెట్టద్దని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక వర్గం చేస్తే, ఇప్పుడున్న మంత్రులు పురుషోత్తం రావు గారు, రంగారావు గారు, కేంద్ర మంత్రి కమలోద్దీన్ అహ్మద్ గారు, ఎంపీ సురేందర్ రెడ్డి గారు, గుండా దంపతులు కూడా ఉండి, వీరంతా కూడా ఉండి చేయడం జరిగింది. 92 ఆ రోజు శంకుస్థాపన చేసి ఇట్లా చేయడం జరిగింది.
కాంగ్రెస్ బీజేపీల కుట్రలను ఛేదిస్తూ అనుభవజ్ఞులను నిపుణులచే రూపొందించిన సమగ్ర నివేదికను నేడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు రైతాంగం ముందు ఉంచుతుంది. మేధావులు, విద్యావంతులు, బుద్ధిజీవులు, ప్రజలు, రైతన్నలు, యువత నివేదికను చదివి వాస్తవం పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పిల్లర్ డ్యామేజ్ జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం, దుర్నీతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రైతోత్సవ సభకు వచ్చిన ఆదరణను చూసి సభ కోసం లక్షలాది మంది తరలివచ్చిన యువత రైతాంగాన్ని చూసి ఓర్వలేక వారి కేటీఆర్ నుండి దూరం చేసే కుట్రలో భాగంగా దుష్ప్రచారానికి తెరతెలిపారు. కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక నిష్ణాతుల యొక్క అందరి సలహాల సూచనల మేరకు తయారు చేసినటువంటి నివేదిక ఈరోజు తెలంగాణ ప్రజల ముందు, రైతుల ముందు బీఆర్ఎస్ పార్టీ పెడతా ఉన్నది. దీన్ని సమగ్రంగా ప్రతి నిష్ణాతులు, చదువుకున్నటువంటి మేధావులు, విజ్ఞావంతులు, విద్యావేత్తలు, అదేవిధంగా సమాజ హితం కోరే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కాళేశ్వరం సమగ్ర నివేదికను సమగ్రంగా చదివి అన్ని విషయాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మన విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఒక పిల్లర్కు తీవ్రమైనటువంటి నష్టం జరిగి 2 పిల్లర్లు మామూలుగా నష్టం జరిగితే దాని పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి దుర్నీతి, దుష్ప్రచారం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కేసీఆర్ గారు ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభ వరంగల్లో సక్సెస్ అయినటువంటి సభను చూసి, ఆ సభకు వచ్చినటువంటి ఆదరణ చూసి, ముఖ్యంగా యువత లక్షలాది కథలు వచ్చినటువంటి మరి యువత ఉత్సాహాన్ని చూసి, ఇవాళ రైతుల యొక్క మద్దతును మళ్ళీ దూరం చేసేటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదనాం చేసేటువంటి కుట్రలో భాగమే ఇవాళ మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగించబడిందని చెప్పి ప్రకటించిన తెల్లారే 2 నెలల ఎక్స్టెన్షన్ కి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు కొన్ని గంటల్లోనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆనాటి సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారికి మరి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది అది ముమ్మాటికి కుట్ర అనేటువంటి విషయాన్ని కూడా ఇది గంటల గడియల్లోనే నిర్ణయించినటువంటి ఒక కుట్రగా మరి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, మేధావులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో గాంధీనగర్ గ్రామవాసి కేసుపాక వీరన్న వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని అత్తగారింటి ముందు నిరసన తెలిపింది. పెద్దల సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుని పిల్లలు లేరని ఇతర కారణాలు చూపుతూ నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త నాకు కావాలంటూ న్యాయం చేయాలని కోరింది. పెద్దంతల్లి గుళ్ళో మా పెళ్ళయిందండి 2015లో. మా పెళ్ళయి కూడా 11 సంవత్సరాలు కావస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితో, దానూరి స్వరూప అనే అమ్మాయితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుని నన్ను మానసికంగా, శారీరకంగా టార్చర్ చేస్తున్నాడండి. ఈ విషయం మేము మా అత్తగారు చెప్తే వాళ్ళేమో మాకు తెలియదు, వాడు చచ్చిపోతా అంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. మాకు చెప్పకని చెప్పేసి మా బావగారు కేసుపాక వీరభద్రం గారండి, ఆయనను మా అత్తగారు, మా మామగారు, వీళ్ళు ముగ్గురు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారండి. నాకు నేను కంప్లైంట్ ఇచ్చానండి, పాలవంచలో కంప్లైంట్ ఇచ్చినా నాకు అక్కడ న్యాయం జరగలేదు. పెద్ద మనుషులలో జరగలేదండి. వాళ్ళ లాయర్ అన్నారు, లాయర్ దగ్గర కూడా నాకేం జరగలేదండి. నాకు అమ్మ కూడా లేదు, నాన్న ఎక్కడ ఉంటాడు, అన్నయ్య తమ్ముడు చేసుకుంటేనే తినడం. ఇప్పుడు నన్ను వద్దంటున్నారు. నేను ఇంటికి వచ్చానండి, అన్నయ్య పెద్దమ్మని తమ్ముని తీసుకుని ఇంటికి వచ్చాను. నువ్వు వెళ్ళిపో, నాకు వద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఆ థర్డ్ పర్సన్ రావడం వల్లే మాకు ఇట్లా అయిపోయిందండి, దూరంగా అయిపోయాం. ఆ పర్సన్ ఎవరో కొంచెం దూరం వెళ్ళిపోతే మా లైఫ్ లోకి మళ్ళీ రాకుండా ఉంటే మేము మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. సొంత వారిని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్, సొంత ఖర్చులతో మలేషియా న్యాయ పోరాటం చేసి తెలంగాణ బిడ్డలను విడిపించిన కేసీఆర్
జెర్సన్ నాయక్ను ప్రశంసించిన కేటీఆర్ ఉపాధి కోసం గత సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా కాడెం మండలం, లింగాపూర్, దుస్తారాబాద్ మండలం, ముల్యాల గ్రామాలకు చెందిన 6 వ్యక్తులు మలేషియాకు వెళ్లారు. అయితే ఆ కారణంగా అరెస్టు అయి జైలు పాలయ్యారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేత ఖానాపూర్ ఇన్ఛార్జ్ ముఖ్య జెర్సన్ నాయక్కి మాట్లాడి వారి విడుదలను ప్రయత్నించని కోరారు. ఈ విషయం బాధితుల కుటుంబాలకు కలిపి కేసీఆర్ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముఖ్య జెర్సన్ నాయక్ వారి పరిస్థితిని తెలుసుకున్నారు. చాలా మంది దగ్గరికి తిరిగినారు, చాలా మందిని చేసారు ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్ల దగ్గరికి. కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు, మాట్లాడలేడు, ఏది మాత్రం వెళ్ళిపోయలేడు. నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి గిట్ల ఉంది, గిట్ల సంగతి, వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా, మా పిల్లలకు అప్పయ్యప్ప అని చెప్పేసి చెప్తే మా పిల్లల కన్నీళ్ళు, నా భార్య కన్నీళ్ళు చూసి అతను మా దగ్గరకు వచ్చి జాన్సన్ అన్న 2 నెలల కింద 3 రోజులు నీడదాగారం వదిలేసి అడ్వకేట్ను పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేము ఉన్న జైలుకు అలవట్లేదు. అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు. అలాంటి జైళ్లకు జాన్సన్ అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పినాయని ఇని చేసి మీరు టెన్షన్ పడకూరి, నేనున్నా మీకోసం, ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు మీ భార్యకు అప్పయ్యే బాధ్యత నాది, మీరు టెన్షన్ పడకూరి, కొద్దిగా తినుకుంటా మీరు మంచిగా ఉండూరి, మరీ దారుణం అయినరు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకుపోతా అని మాట ఇచ్చిండు. 4 రోజులు వెనకన్నా ముందో తీసుకుపోతా, టెన్షన్ పడకూరు అని చెప్పిండు. మాకు ఆ రోజు భరోసా కలిగింది. అప్పటిదాకా నమ్మకలేదు, మేము ఇండియాకి వస్తాము, మా భార్య పిల్లల్ని కలుసుకుంటాం. ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం, ఇక మలేషియాలో చచ్చిపోదామన్న ఆశ ఉండే. ఆఖరికి అయితే ఇక మనకి ఎప్పుడైతే వచ్చి జాన్సన్ అన్న కలిసిండో ఆ రోజు మాకు కొద్దిగా విశ్వాసం, నమ్మకం అనేది కలిగింది. ఎట్టి పరిస్థితులు వచ్చి మేము పిల్లలు కలుసుకుంటాము, అన్న మమ్మల్ని తీసుకుపోతాడనే నమ్మకంతో ముక్కడి తినుకుంటూ అట్లా ఇట్లా ఉన్నాం. అటు చేసి మళ్ళీ 2 నెలల తర్వాత మొన్న వచ్చి ఇంత తగినంత రాత్రి పగలు అనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడవిగడితో మాట్లాడి మమ్మల్ని బయటకు తీసి 4 రోజులు కూర్చొని తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి ఎంఎస్సీ నుంచి పాస్పోర్ట్లు, అవుట్ పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ పనులు, టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఇంబటి ఉండి చెమటాలు అడుపుకొని నాదిరి పగలు నిడద లేకుండా 3 రోజులు సరైన అన్నం తినలేడు, నిడదపోలేడు మా కోసం. ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ ముగ్గురిని చుట్టూ తీయాలని మస్తు ప్రయత్నించాడు. ఇక్కడ ఈ దగ్గర మలేషియా ఒక 20 లక్షల దాకా ఖర్చు అయింది టోటల్ ఇప్పటి వరకు. ఇంకా 5 లక్షలు ఖర్చు అయితే వాళ్ళు ఇండియాకి వస్తారు, ఇంకా ముగ్గురు. ఇప్పుడు 20 లక్షలు ఖర్చు అయింది, ఓన్లీ ముగ్గురం వచ్చినాం. ఇంకా 5 లక్షలు అవుతుందా 10 లక్షలు అవుతుందా కన్ఫర్మ్ లేదు. అయినా కానీ ఇంకా ప్రయత్నాలు నడుతూనే ఉన్నాయి. అడవిగట్టు తిరుగుతుంది, అక్కడ ఉన్న మనిషి తిరుగుతుండు, వాళ్ళ కోసం చాలా ప్రయత్నాలు అవుతున్నాయి. వాళ్ళని 6గురిని తీసుకురావాలని అన్నకు చాలా కోరిక ఉండే. కేటీఆర్ సారు సూర్యసేనల వరకు ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాజమారం, వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం, వాళ్ళ కోసం పని చేస్తాం, వాళ్ళ కోసం ఇది చేస్తాం. ఏ విషయంలో అయినా వెనకాడేది లేదు. కేటీఆర్ అన్న జాన్సన్ అన్న ఎవడన్నా ఏమన్నా ఉన్నా కానీ మేము మూకుండేది లేదు, దేనికైనా సిద్ధం అవుతాం. మాకు ఇప్పటి వరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి వస్తామని. ఈరోజు జాన్సన్ అన్న సార్ దయ వల్ల, అన్న దయ వల్ల, కేటీఆర్ సార్ దయ వల్ల నా భార్య పిల్లలకు కలుసుకున్న సంతోషం. నాకు జీవితాంతకాలం అన్నకు నేను రుణపడి ఉంటా. కేసీఆర్ సార్కు, కేటీఆర్ సార్కు అందరికీ జీవితాంతకాలం నేను సేవ చేసుకుంటా. చాలా రూపాయలు ఖర్చు పెట్టిండు, ఆయన సొంత డబ్బులు ఎక్కడ చూడ వెనకాలేడు. చెప్పిండు, నీ పిల్లలకు నీ భార్యకు నేను మాట ఇచ్చినా ఎన్ని లక్షలు ఖర్చు అయితే ఆయన ముఖ్యం కాదు, మిమ్మల్ని ఇండియాకి తీసుకుపోయి మీ ఫ్యామిలీకి అప్పయ్యే బాధ్యత నాదని ఏ రోజైతే మాట ఇచ్చిండో ఇప్పటి వరకు కూడా డబ్బు విషయంలో వెనకాలి. ఆడికి వచ్చిన రోజు కూడా అన్నాడు, పోలీసు వాళ్ళకు, ఆఫీసర్లకు, అక్కడ ఉన్న ఏజెంట్కు, అడవిగట్టుకు ఎంత డబ్బు అయినా సరే ఖర్చు కానీ బాధలేదు, వీళ్ళని ఇండియాకి తీసుకుపోవాలా, వీళ్ళ ఫ్యామిలీకి అప్పయ్యాలా. వీళ్ళ భార్య పిల్లలు ఏడుపులు దుఃఖం చూడలేక, మా దుఃఖం చూడలేక అన్న చూడ ఏడ్చిండు మాతో. ఆ రోజు అక్కడ జైల్లో కూడా అన్న కూడా పోలీసు వాళ్ళు షాక్ అయ్యారు, జైలర్లు కూడా షాక్ అయ్యారు. అన్న ఏడుపు చూడలేక అన్న కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఇంత పెద్దోడు మా కోసం అతని కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తే మేము తట్టుకోలేకపోయినాం. మా పిల్లల కోసం, మా కోసం యూజ్ ఇన్ని దగ్గర 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకొచ్చిండు. ఇప్పుడున్న ప్రజెంట్లు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నాడు. మేము ఇది చేసినాం, మేము అది చేసినామని దొంగ పేపర్లు, దొంగ సంతకాలు పెట్టి మీడియాలకు ఇచ్చుకున్నాడు, పేపర్లకు ఇచ్చుకున్నాడు తప్ప ఏ ఒక్క ఉపయోగం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అంత దొంగతనాల వల్ల అంత దొంగ రాజకీయాలు, ఇది చేసాడు తప్ప ఎదుటోడికి వెళ్ళి చేసే రకం కాదు. వీళ్ళని ఒకళ్ళని చేసేటోళ్ళను చేయకుండా వీళ్ళని అనగదొక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసి మాకు హెల్ప్ చేసేటోళ్ళను ఇది చేసుడు. మధ్యలో అన్న కొద్దిగా స్లో అవ్వడానికి కారణం కూడా వీళ్ళు దొంగతనాల పేపర్లకు ఇచ్చుకొని అన్నను స్లో చేశారు. లేకపోతే ఇంకా 2 నెలల ముందే మమ్మల్ని అన్న. అకాల వర్షాలతో ఆగమవుతున్న రైతన్నలు. రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిన మొద్దు నిద్ర నుండి మేల్కొని కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో కాంటపెట్టి 20 రోజులు గడుస్తున్న అధికారులు కొనుగోలు కేంద్రం నుండి ధాన్యాలు తరలించకపోవడంతో రాష్ట్రానికి తడిసి ముద్దైన ధాన్య బస్తాలు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు కొనుగోలు కేంద్రాలు చెరువులుగా తలపిస్తుండటంతో ఆందోళన చెందుతున్న రైతులు.
అయ్యో చెప్తారా చెప్పు ఎందుకు ఇంత దర్శనే ఇవన్నీ చెప్పాను చెప్తాను ఒక ఫుడ్ అయితే మీ దగ్గర వెళ్ళిపోవద్దు మీ ఇద్దరి లేకపోతే ముగ్గురు అయ్యో చెప్తారా చెప్పు ఎందుకు ఇంత దర్శనే ఇవన్నీ చెప్పాను చెప్తాను ఒక ఫుడ్ అయితే మీ దగ్గర వెళ్ళిపోవద్దు మీ ఇద్దరి లేకపోతే ముగ్గురు నిరుపేద యువతి వివాహానికి వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ చేయుత పేదవారికి నేనున్నానని అండగా నిలుస్తున్న వ్యాల హరీష్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి తహేరా వివాహానికి నానమ్మ తాతలు నిర్వహిస్తున్నారని వారి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి రజిత్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి మాజీ కోఆపరేటర్ సభ్యులు తస్లీం బాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరి ఈ వీడియో చూసి వ్యాల హరీష్ రెడ్డి గారు స్పందించి ఈరోజు మరి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ముస్లిం అమ్మాయికి 10,000 సహాయం చేశారు. మరి యావత్తు ముస్లిం సమాజం తరఫున మేము మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక 8వ డివిజన్ జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి స్వర్గీయ మొహమ్మద్ తాజ్ గారి కూతురికి వాళ్ళ అన్నగారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అన్నగారు స్పందించి మనకు ఆర్థిక సాయంగా ఎంతో కొంత సాయం చేయాలని గొప్ప ఆలోచనతోని వాళ్ళ 10,000 రూపాయలు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ పెద్ద దిక్క ఆ పాపకి అన్నీ చేస్తున్న సందర్భంలో అన్నగారు చాలా గొప్పగా సహృదయంతో వీళ్ళకి సాయం చేయడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం వ్యాల హరీష్ రెడ్డి అన్నగారు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దేశంలో దూర ప్రాంతంలో ఉండి కూడా అన్న ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం చాలా ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం. అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆటో కార్మిక సోదరులకి మొన్నటికి మొన్న సాయం చేయడం అలాగే మా మైనార్టీ సోదరులకి మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడైనా కూడా ఏ ఆపద వచ్చినా ఏ పెళ్లికైనా కూడా పేదింటి వివాహానికి ఒక పెద్ద దిక్క ఒక పెద్ద అన్నలాగా పెద్ద మేనమామలాగా ఇంటికి ఎక్కడ అడిగినా కూడా అక్కడ సాయం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో అన్నయ్యకి మరి కొంచెం మనమందరం బలం చేకూరుదాం. ఇలాంటి సాయం చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లా ఓపెన్ ఇట్లా బాబే ఒక చూడండి సంపద ముందు చెప్తారా మనం ఇట్లా కొంచెం కింద కనబడరా అది ఉల్టా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభం పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి బేగంపేట కరీంనగర్ వరంగల్ రైల్వే స్టేషన్లను ఆధునీకరించిన అమృత్ భారత్ స్టేషన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా బేగంపేట స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి రోడ్ల భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఇది మరొక ముందడుగన్నారు.
నల్గొండ కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా తిరుపతి గాని మద్రాస్ ఎక్స్ప్రెస్ గాని చాలా ట్రైన్లు పోయే రోడ్ అది. ఆ స్టేషన్ కూడా పనులు స్లోగా నడుస్తున్నాయి. దాన్ని కూడా వేగవంతం చేస్తూ మిర్యాలు కూడా రైస్ మిల్ ఏషియాలోనే పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలని గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని ఇంకా కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో మొన్ననే గడ్కరీ గారిని తీసుకొచ్చి దాదాపు 6,000 కోట్ల రోడ్లకు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం. ఆ విధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చొరవతోని ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు మేము సమస్యలు తీసుకొస్తుంటున్నాం. వారు కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గట్కేసర్ లైన్ కి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ప్రపోజల్ పంపించండి. వెంటనే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ చేపిస్తామని 6 నెలల్లోపు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ 103 స్టేషన్లకు సంబంధించిన ఆ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.